రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ చందులాల్. మీరు చూస్తున్నది రైతు రక్షణ యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ రాజోలు అనే విలేజ్కి వచ్చాను. ఇక్కడ రైతు తన యొక్క ఈ తోట మిర్చి నారు ఉంది. ఇది మొత్తం ఎల్లో కలర్లో వచ్చేసింది. దీనికి మనం ఎలాంటి మందును వాడాలి అని రైతు నాకు ఫోన్ చేయడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానికి నేను బ్లాక్ పోట్ అనేటువంటి మందుని 4 grams per ml చొప్పున వాడాలని ఒక 3 acres కు సంబంధించినటువంటి నారుమడికి నేను స్ప్రే చేయించడం అనేది జరిగింది. దాదాపుగా మనకి ఈ యొక్క మిర్చి నారును చూసినట్లయితే 3 రోజుల సమయం మాత్రమే అయింది. నేను ఇప్పుడు వచ్చాను. ఇక్కడ కావాలంటే మీరు చూడవచ్చు, లాస్ట్ కింది అడుగు భాగంలో ఎల్లో కలర్లో ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఈ పైకి వచ్చేసరికి మొత్తం గ్రీన్ కలర్లో వచ్చేసినాయి. అంటే 3 రోజులే, మినిమం ఒక 3 నుండి 5 days, 3 నుండి 5 రోజుల సమయం వచ్చిందనుకో, ఇది టోటల్ గ్రీన్గా వచ్చేస్తుంది. మొత్తం ఎల్లో అయింది. ఈ తోట మొత్తం ఎల్లో అయింది. ఈ నారు మొత్తం ఎల్లో కలర్లో వచ్చేసింది. అప్పుడు రైతు తట్టుకోలేక తను ఒకసారి నాకు ఫోన్ చేయడం అనేది జరిగింది. దానికి మనం బ్లాక్ పోట్ అనేది 4 grams per ml చొప్పున మనము నీటిలో కలిపి స్ప్రే చేయమని చెప్పాను. ఆ తర్వాత నాకు వీలైనప్పుడు నేను ఇక 3 daysలో, అంటే 2 days అయింది, 3rd day నేను ఇక్కడికి వచ్చాను. ఇది చూశాను. దాదాపుగా దీనిలో చేంజెస్ అయితే చాలా కనిపించింది. ఇంకో ఒక 1-2 daysలో ఇది టోటల్ గ్రీన్గా పచ్చగా అయిపోతుంది. మనకి ఇప్పటివరకు అయితే ఎలాంటి చీడపీడ పురుగులు కానీ, ఎలాంటి తెగులు కానీ, లేదంటే వేరుకుళ్ళు తెగులు కానీ ఎలాంటి సమస్య అనేది లేదు. మొత్తం క్లియర్ అయిపోయింది. ఏంటంటే కొంచెం ఎరుపు అనేది కనిపిస్తుంది. ఇది కూడా ఒక 2 రోజుల్లో మొత్తం క్లియర్గా కవర్ అయిపోతుంది. ఒకసారి రైతు యొక్క మాటల్లోనే మనము అడిగి తెలుసుకుందాము. మీ పేరు? బోడా సురేష్ అండి. బోడా సురేష్. మీరు అంటే ఏ సమస్య వచ్చిందని మీరు నన్ను పిలవడం అనేది జరిగింది? మొత్తం ఎల్లో కలర్ వచ్చిందండి, ఎరుపు పండాకు లెక్క వచ్చేసింది మొత్తం. ఓకే. ఆ తర్వాత మీరు ఏ మందును మీరు వాడారు? ఈ బ్లాక్ పోట్ అండి. ఒకసారి తీసుకురండి. ఇదేనండి బ్లాక్ పోట్. ఇది ఎంత చొప్పున మీరు వాడారు? 4 grams అండి. 4 grams? 1 లీటర్కు 4 grams. అంటే మీరు ఇది ఎన్ని ఎకరాల నారు? ఇది 3 ఎకరాల. 3 ఎకరాల నారుకు మీరు ఎన్ని గ్రామ్స్ ఎంత వాడారు? 1 ట్యాంక్ వాడారు. 1 ట్యాంక్ అంటే 40 గ్రాములు. 40 గ్రాములు 10 లీటర్లకు వాడారు. ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉంది? బాగుందండి. బాగుందా? అంటే మీరు ఒకసారి చూపించండి ఎలా ఉంది ఏంటనేది. ఇదివరకు ఎలా ఉండే? ఇదివరకు కింద లెక్క ఉన్నదండి, ఇది పండాకు లెక్క ఉన్నది, పైన గ్రీన్ కి వచ్చేస్తానండి. కావాలంటే రైతు సోదరులందరూ మీరు చూడవచ్చు. ఇగో మొత్తం కింద ఎక్కడ చూసినా గానీ కింద ఎల్లో కలర్ లో ఉంది. ఇప్పుడు పైకి వస్తున్న కొద్దీ కొంచెం గ్రీన్ కలర్ లో వచ్చేస్తుంది. ఇది 2 నుండి 3 రోజుల సమయం మాత్రమే పట్టింది. ఇంకా 2 రోజుల్లో ఇది మొత్తం టోటల్ గా క్లియర్ గా గ్రీన్ కలర్ లో వచ్చేస్తుంది. కాబట్టి మన బ్లాక్ పోట్ ప్రొడక్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఒక్క రైతు కాదు, నేను దగ్గర ఒక 20 నుండి 30 మంది రైతు సోదరులకు నేను ఇదే సమాచారం చెప్పాను. చాలా మంది రైతు సోదరులు దీన్ని వాడారు. అంటే మనం అందరు రైతు సోదరుల దగ్గర మనం వెళ్ళలేము, వాళ్ళ దగ్గర మనం సమాచారం, ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేము. కాబట్టి ఇక్కడ ఈ రైతు సోదరుని నేను అడిగాను. ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది. ఇది కూడా ఒక 2 రోజుల్లో క్లియర్గా అయిపోతుంది. దీంతో పాటు దీనికి ముఖ్య రీజన్ ఏంటంటే పోషకాహార లోపం కూడా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ముందే ఈ చీడపీడ పురుగులు ఏవి రాకుండా, మచ్చ తెగులు కానీ, అలాంటి తెగులు కానీ, వేరుకుళ్ళు తెగులు కానీ, లేదంటే కాండం కుళ్ళుడు, కొమ్మ కుళ్ళుడు కానీ, లేదంటే గ్రోత్ మంచిగా రావాలనేటువంటి ఉద్దేశంతో మన దగ్గర విట్రో లైఫ్ సైన్సెస్ వారి సింబా గోల్డ్ అనేటువంటి ఈ ప్రోడక్ట్ ని మనము విట్రో లైఫ్ సైన్సెస్ వాళ్ళు మన ముందుకు ఉంచడం అనేది జరిగింది. దీనికి ఈ మందు రావడానికి గల రీజన్ ఏంటంటే ప్రతి తోట రైతులు, ప్రతి మిర్చి సాగు చేసేటువంటి రైతులకు ఇలాంటి 1 kg ప్రొడక్టు కేవలం ఒక నారుకి మాత్రం కొనలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా తెగులు వచ్చినాయనుకో, వేరుకుళ్ళు తెగులు వచ్చినాయనుకో, వేరుకుళ్ళు తెగులకు పెరగడానికి 1 మందు, వేరుకుళ్ళు తెగులకు 1 మందు, ఏమన్నా అంటే పురుగులు గిట్లా ఏమన్నా కత్తిరిస్తే వాటికి సంబంధించిన ఒక మందు, ఇలాంటి అన్ని సపరేట్గా మందులను వాడడం వల్ల రైతు సోదరులకు పెట్టుబడి అనేది భారం అయిపోతుంది. ఇలాంటి పెద్ద డబ్బాలు 1 kg రూపంలో వాళ్ళు కొనలేరు. వాళ్ళకి ధర అనేది పెరిగిపోతుంది, పెట్టుబడి అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి రైతు సోదరుల దృష్టిలో ఉంచుకొని మనము కేవలం నర్సరీకి సంబంధించింది, నర్సరీకి టోటల్ అన్నిటికీ ఏవైనా తెగులు కానీ, లేదంటే పెరుగుదలకు కానీ, లేదంటే వేరుకుళ్ళు సమస్యలు ఏమైనా వచ్చినా కానీ, అన్నిటికీ ఏ చీడపీడ పురుగులు సోకినా వాటిలో ఇంకోటి ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ పెరగడానికి, వీటన్నింటికి మనము సింబా గోల్డ్ అనేటువంటి ఈ ప్రోడక్ట్ ని మనము తేవడం అనేది జరిగింది. ఈ ప్రోడక్ట్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు, ఏ చిన్న సమస్యలు ఉన్నా కానీ నర్సరీలో
5 రోజులు అంటే మనము విత్తనాలు వేసిన తర్వాత 5 రోజుల నుండి మనము మొక్కని నేలలో నాటేంత వరకు ఎలాంటి చీడపీడ పురుగులు సోకినా కానీ ఎలాంటి వాటికి కానీ ఈ ఒకటి సింబా గోల్డ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని రైతు సోదరులు అందరూ మంచిగా ఒకసారి యూజ్ చేయండి, మీకే తెలుస్తుంది. దీనివల్ల ఇంకా ఏమిటంటే ఎలాంటి చీడపీడ పురుగులు సోకినా కానీ వాటన్నింటినీ, ఇంకోటి ఏంటంటే పోషకాహార లోపం ఎలా ఉన్నా కానీ పోషకాహార లోపం ఉన్న పోషకాహార లోపాన్ని రెక్టిఫై చేస్తుంది. అంతేకాకుండా వీటి ఎరుపు అంటే కలర్ రావడం, ఎల్లో కలర్ రావడం కానీ, ఆకులకు ఎల్లో కలర్ రావడం కానీ, ఎలాంటి తెగులు వచ్చినా కానీ, ఇంకోటి మొక్కకి రెసిస్టెన్స్ పవర్ను కూడా పెంచుతుంది. అంతేకాకుండా మొక్కలో వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవడానికి, ఇంకా మొక్క పెరుగుదలకి అంటే మొక్క ఏ సమయంలో ఎంతవరకు పెరగాలనో అంతవరకే. ఇప్పుడు దాదాపుగా మనము కెమికల్స్ వాడతాము, ఒకసారి వాడిన వెంటనే మొక్క గ్రోత్ వెంటనే హైట్ వచ్చేస్తుంది, మళ్ళీ తర్వాత ఎరుపు రావడం, మళ్ళీ మందు కొట్టడం అలా ఉంటుంది. కానీ ఇది స్లోగా గ్రోత్ చూపిస్తుంది. మొక్క ఎంత మోతాదులో ఏ సమయంలో ఏ స్టేజ్లో ఎన్ని రోజుల్లో ఎంతవరకు ఎదగాలో అంతవరకు మాత్రమే ఎదుగుతుంది. మనం నాటే టైంలో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే వస్తుంది. ఈ ప్రోడక్ట్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. చాలా వరకు అన్ని A to Z అన్నిటికీ ఈ సింబా గోల్డ్ ఒకటే పనిచేస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి ఈ యొక్క ప్రోడక్ట్ని ఒకసారి యూజ్ చేయండి. నా యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే, లేదంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ కూడా చేయండి. मारी कलर मंचिगा मार एक लाइन मारला एक कलर मार एक मार मोता मार एक मार इससे लड़ गया भीतू मार रहा हूँ।